హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చచ్చింది గురి. ఇప్పుడు ప్రస్తుతం యూత్ అంతా ఏ మూడ్లో ఉన్నారో అందరికీ తెలిసిందే కదా. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఎక్కడ చూసినా సరే మొత్తం కెమికల్ శుభాకాంక్షలు అని చెప్పేసి మొత్తం హ్యాంగ్ ఓవర్ పడిపోయి ఉన్నారు. ఇకపోతే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మామూలు అందమైన అమ్మాయి కనబడ్డది వాలంటీర్స్ రోజు కావచ్చు మామూలు రోజుల్లో అంటే కుర్రోళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉన్నారు. మన దగ్గర ఉన్న వనరులతో ఖచ్చితంగా ఏదో రకంగా అమ్మాయి ప్రపోజ్ చేస్తారు. అలాగని ఏదో పాపం పూర్వకాలం ప్రపోజ్ చేస్తానని చెప్పేసి ప్రతి అమ్మాయి పడిపోద్దా? ప్రతి ఒక్కరు పడిపోరు కదా. ఖచ్చితంగా చాలా సెలెక్టివ్ ఉండే అమ్మాయిలు ఎవరికో ఒకరికి ఓకే చెప్తారు అదృష్టవంతుడికి. సో మిగతా 99% మెంబర్స్ అంతా ఫెయిల్యూర్సే కదా. మరి వాళ్ళంతా ఈ నచ్చకపోవడాన్ని ఎలా బేర్ చేస్తారు? ఈ ఫెయిల్యూర్ ని నచ్చకపోవడాన్ని అందరూ ఎలా బేర్ చేస్తారు? మనలాంటి ఈజీ గోయింగ్ బ్యాచ్ అనుకో ఖచ్చితంగా 2-3 days లో మర్చిపోతారు. కానీ సెన్సిటివ్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే బాధ పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేక విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక 5 tips. మనందరూ తెలిసిందే, ఎవరికైనా సరే లవ్ ఫెయిల్యూర్ కాదు, ఏ ఫెయిల్యూర్ అయినా ఏ బాధ వచ్చినా సరే ప్రతి ఒక్కడి ముఖం ఎటువైపు చూస్తుంది? వైన్ షాప్ వైపే చూస్తుంది. నిజంగా బాధ వచ్చినప్పుడు మందు తాగడం వల్ల ఆ మత్తులో ఈ బాధ మర్చిపోగలుగుతామా? ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది టెంపరీ, అంటే పర్మనెంట్ మాత్రం మర్చిపోం. కానీ దానివల్ల మనము అమ్మాయిని మర్చిపోయే ఛాన్స్ ఉంది. ఎలా అంటే అతి సర్వత్ర వర్జయత అని చెప్పేసి అంటారు కదా. సో ఇక్కడ అదే ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. అమ్మాయి గురించి ఆలోచించిన ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే అమ్మాయి కోసం తాగుతూ ఉంటారు కదా, తాగండి. ఎలా తాగుతారంటే ఇప్పుడు క్వార్టర్ తాగే వాళ్ళు ఫుల్ బాడీ తాగండి, హాఫ్ తాగే వాళ్ళు ఇంకా అంతకు మించి ఎక్స్ట్రీమ్ లో తాగండి. ఎలా తాగుతారంటే ఇంకోటి గుర్తుంచుకోండి, అమ్మాయి గురించే మనం తాగుతున్నాము. ప్రతి స్ట్రిప్ లోనూ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది మీకు. ఎలా తాగాలి అని చెప్పేసి అంటే మీరు ఆ హ్యాంగ్ ఓవర్ లో, ఆ పిచ్చిలో ఎలా ఉండాలంటే ఆ మైకంలో మీరు మొత్తానికి ఆ మందు వ్యక్తి వచ్చే రేంజ్లో తాగాలన్నమాట. అంటే ఆ మందు పైన, ఆ మందుకారమైన అమ్మాయి పైన విరక్తి వచ్చేలా తాగితే చివరికి ఆ హ్యాంగ్ ఓవర్, ఆ పెయిన్, ఆ ఫ్రస్ట్రేషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు అమ్మాయి ఆలోచనల నుంచి దూరం చేస్తుంది. ఇక సెకండ్ టిప్ విషయానికి వస్తే, మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ కోట్ అని చెప్పేసి అంటారు కదా. ఖాళీగా ఉన్నప్పుడు మాక్సిమం ఇలాంటి పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ మనకి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదంటే అసలే నచ్చదో, మీకు ఏదంటే అసహ్యమో, అమ్మాయి గురించి ఆలోచించిన ప్రతిసారి మీకు ఏదంటే అసహ్యమో దాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి. అంటే మీరు మీ కళ్ళ ముందు ఉండాలన్నమాట. మీ ఊహల్లో అమ్మాయి ఉన్న ప్రతిసారి మీ కళ్ళ ముందు మీకు నచ్చని ఉండాలి. లైక్ సపోజ్ నాకు కత్తిమేష అంటే నచ్చదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు నచ్చిన అమ్మాయి గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు నచ్చని కత్తి మహేష్ ఫోటో నేను చూస్తూ ఉంటాను అనమాట. అంటే ఆలోచన వచ్చిన ప్రతిసారి చూస్తూ ఉంటాను. సో మెల్లిగా ద్వేషం అనేది ప్రేమ కంటే పవర్ఫుల్, అది మీకు తెలుసులేదు. మీరు ద్వేషించే వస్తువు ఎలా ఉండాలంటే ఈక్వల్స్ టు లవ్. ఈ అసహ్యము, ఈ ద్వేషం ఈక్వల్స్ టు లవ్ అనేటట్టు ఉంటేనే ఫార్ములా వర్కౌట్ అవుద్ది. సో మీరు ఏం చేయాలంటే, ఈ చేతుల్లో ఉన్న ఈ కత్తి మహేష్ బొమ్మ అనేది ఏదైతే ఉందో ఆలోచన నుంచి మెల్లిగా బయటపడేస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎంత ప్రేమ ఉంది, ఇక్కడ అంతా ద్వేషం ఉంది కాబట్టి మెల్లిగా ఈ రెండు ఈక్వల్ గా పోటీ పడతా ఉంటాయి, అటు ఇటు ప్లస్ మైనస్ చివరికి ఇది ఏదో ఒక దశలో ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయిన తర్వాత మీకు రియలైజేషన్ వస్తుంది. అది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, నాకు నచ్చని ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్, నేనంటే నచ్చని అమ్మాయి, రెండు నాకు శత్రువులై ఉండాలి, రెండంటే నాకు ద్వేషం అసహ్యమై ఉండాలి కదా. మరి ఎందుకు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎందుకు ఇక్కడ ద్వేషిస్తున్నాను అని చెప్పి రియలైజేషన్ వచ్చి ఖచ్చితంగా మీరంటే ఇష్టపడిన అమ్మాయిని మీరు మర్చిపోతారు. బాధ కంటే పరమాశ ఎక్కువ బాధిస్తూ ఉంటుందని చెప్పేసి అంటారు కదా, అది నిజమే. ఎందుకంటే మనం లవ్ లో ఫెయిల్ అయ్యాం అనగానే మన బ్యాచ్ అంతా ఓదార్చి పేద అయిపోతుంది మన జీవితం అంతా. సో అంటే మన ముందు లవర్ ఉంది అని చెప్పేసి, మనకు లవర్ లేదు వానికి లవర్ ఉందని చెప్పేసి షో చేసే బ్యాచ్ ఉంటారు. అంటే కావాలని మెసేజ్ చేస్తూ, కావాలని మనల్ని అంటే తెలియకుండానే అంటే పాజిటివ్ టార్చర్ చేసే బ్యాచ్ ఉంటారు. అలాగే మనకి లవర్ లేకపోతే తప్పు చేసినట్టుగా చూపించే సినిమాలు ఉంటాయి, కొన్ని ఛానల్స్, కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని చాలా ఉంటాయి ఇలాంటివి. సో మనం అలాంటి అట్మాస్ఫియర్కి వాటన్నిటికీ వీలైనంత దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ ఆలోచన నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు కదా, ఇది మన 4th టిప్. సో మనము అందంగా ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమించాం. మనసుకు నచ్చేంత అందంగా ఉన్న అమ్మాయిని మాత్రమే ప్రేమిస్తాం. సో ఇప్పుడు అమ్మాయి మనం కాదండి, తన మనతో లేదు. ఇప్పుడు ఆ బాధ నుంచి మర్చిపోవడానికి మనం ఏం చేయాలంటే, మనకు ఆకర్షణీయంగా కనిపించే ఇంకా వేరే ఎవరైనా అమ్మాయి కనుక ఉంటారు ఖచ్చితంగా వెతికితే దొరుకుతారు, మనకు కనబడుతూనే ఉంటారు. సో అలాంటి అమ్మాయి కనుక ఉంటే ప్రతి దానికి రెండో అవకాశం ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ ఆప్షన్ ఇన్ లైఫ్. ఖచ్చితంగా మనం అంటే గిరిగీసుకుని కూర్చుంటాం తప్ప రెండో అవకాశం లేనిదంటూ ఏది ఉండదు. ప్రతి రెండో అవకాశం ఉంటుంది. సో మన మనసుకి మనం రెండో అవకాశం ఇచ్చి చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఆ అమ్మాయి నాకు బలేదు, అంతకన్నా అందమైన అమ్మాయి నాకు ఎలా పడుతుంది అని చెప్పేసి అంటే ఒకసారి మీరు వెళ్ళి కపుల్స్ చూడండి, పార్కుల్లో కానీ సినిమా హాల్లో కానీ వాళ్ళు ఎలా ఉంటారు.
ఈ అమ్మాయి తెల్లగా ఉంటే వాడు నల్లగా ఉంటాడు, తెలిసిందే కదా. మనం ఎప్పుడు చూసి కనబడుతూనే ఉంటారు కదా, ఇలా పడ్డది రాబాబు అనుకుంటాం. అలాంటి జంటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఖచ్చితంగా దీనికి ఫార్ములా లాజిక్స్ అంటే ఏం లేవు. ఖచ్చితంగా ఇంకో బెటర్ అమ్మాయి కూడా ప్రేమించవచ్చు. పాజిటివ్ ఆలోచించి చూడండి. ఫిఫ్త్ టిప్, లాస్ట్ టిప్, చాలా ఇంపార్టెంట్ టిప్. ఏం చేసినా సరే అమ్మాయి మేము మర్చిపోలేకపోతున్నాము, అమ్మాయి మా ప్రాణం కంటే ఎక్కువ, మేము చేస్తాం ఆమె లేకపోతే మేము లేమనే ఒక బ్యాచ్కి, అంత సెన్సిటివ్ బ్యాచ్కి టిప్. ఓకే, మీరు చనిపోవాలనుకుంటున్నారా, ఆ అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటారా, ఏదో పని చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీ ప్రాణం విలువని ఒక 100 రూపాయలు, మీ ప్రాణం యొక్క విలువ 100 రూపాయలు అని చెప్పేసి అనుకోండి. దాన్ని ఒకసారి రాయండి. అంటే మీరు ప్రేమించే వ్యక్తులకి మీ ఆస్తి పంపకాలు, అంటే మీ ప్రాణాన్ని వదిలేస్తున్నారు కాబట్టి వీలునామా రాయండి. మీ ప్రాణానికి వీలునామా రాయండి. ఎవరికి ఎంత ఆస్తి ఇస్తారు దాని విలువ 100 రూపాయలు. అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు, మీ వెల్ విషర్స్, వీళ్ళంతా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, మీరు ప్రేమించే వ్యక్తులకు తలా ఎంత విలువ చొప్పున ఆస్తిని పంపకాలు చేయండి. ఇప్పుడు చివరగా అమ్మాయికి ఎంత రాయండి. అప్పుడు చూసుకోండి, మీకే అర్థమవుతుంది. తనకి 10%, 10 రూపాయలు కూడా ఉండదు, అంతకంటే తక్కువే ఉంటుంది అమ్మాయికి. మీరు కనుక నిజంగా ప్రాక్టికల్ గా రాస్తే కనుక. సో ఖచ్చితంగా మీరు కనుక మనస్సాక్షిగా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, తిని ఒక్కతే కదా అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆలోచన నుంచి మీరు బయటపడతారు. సో ఆ పని మీరు చేయండి. అప్పటికి మీకు అమ్మాయి కనిపిస్తే మీలాంటి వాళ్ళు బతకడం వల్ల లాభం లేదు. అదే అమ్మాయిలను ప్రేమించే వాళ్ళు ఉండడం వల్ల లాభం ఏంటంటే స్నేహితుల్ని వీళ్ళని ప్రేమించడం వల్ల. సో ఈ టిప్ ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళకు కూడా, డిప్రెషన్ లో కూడా పనిచేస్తుంది. ఇది మా లాస్ట్ టిప్. ఓకే, దీంతో మా టిప్స్ అయిపోయాయి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం.